everyone, welcome back to City Pearls. So on this 26th January, we celebrated our 77th Republic Day. ఢిల్లీలో జరిగిన ఈ వేడుకలకి యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ అంటోనియా లూయిస్ శాంటాస్ డికోస్టా తో పాటు యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయర్ గారు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. Lion arriving here at the saluting bench. And every one of us, when we welcome our foreign friends, our foreign dignitaries and special invitees here to celebrate along with us. యూరోపియన్ కౌన్సిల్ నుంచి చీఫ్ గెస్ట్గా రావడం ఇది మొదటిసారి. యాక్చువల్గా యూరోపియన్ యూనియన్ ఇంకా ఇండియా మధ్యన జరుగుతున్న ఫ్రీ ట్రేడ్ డీల్ని ఫైనలైజ్ చేయడానికి వారిద్దరూ ఇండియా వచ్చారు. యూనియన్ మినిస్టర్ పీయూష్ గోయల్ గారు ఇంకా ఉర్సులా వాన్ డెర్ లేయర్ ఈ ఫ్రీ డీల్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్గా అభివర్ణించారు. రెండు దేశాల మధ్యన జరిగిన హై లెవెల్ మీటింగ్లో ఈ డీల్ని లాక్ చేసినట్టు మన ప్రధాని మోదీ ప్రకటించారు. फ्रेंड्स, आज भारत ने अपने इतिहास का अब तक का सबसे बड़ा फ्री ट्रेड एग्रीमेंट संपन्न किया है. సో దీంతో లాస్ట్ 4 ఇయర్స్లో ఇది మనకి 8th ఫ్రీ ట్రేడ్ డీల్. ఇప్పటి వరకు బ్రిటన్, ఓమన్, న్యూజిలాండ్ లాంటి దేశాలతో కూడా ఫ్రీ ట్రేడ్ డీల్ని ఇండియా కుదుర్చు. Now in this video we will see what is this deal about, why it is known as mother of all deals. Also ఈ డీల్ వల్ల ఇండియాకి కలిగే ప్రయోజనాలు ఏంటో కూడా చూద్దాం. ప్రజెంట్ సిచ్యుయేషన్లో ప్రపంచం మొత్తం ఒకవైపు టారిఫ్ వార్ నడుస్తోంది, ఇంకోవైపు వార్స్ నడుస్తున్నాయి. వీటన్నింటి మధ్యలో EU అండ్ ఇండియా ఈ హిస్టారిక్ డీల్ని ఫైనలైజ్ చేశాయి. ఈ యూరోపియన్ యూనియన్ అంటే యూరోప్లోని 27 దేశాలతో కలిసి ఏర్పాటు చేసిన ఒక పొలిటికల్ అండ్ ఎకనామికల్ గ్రూప్. ఇందులో జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, ఫిన్లాండ్, స్వీడన్ లాంటి దేశాలు ఉన్నాయి. మరి ఈ డీల్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని ఎందుకు అంటున్నారు? EU ఈజ్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ ట్రేడ్, ఇంకా ఇండియా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకనామిక్ నేషన్. మన ఇండియన్ జీడిపి ఈజ్ అరౌండ్ $3.7 ట్రిలియన్ అండ్ EU జీడిపి వచ్చి $17 ట్రిలియన్ గా ఉంటుంది. సో ఈ రెండు దేశాలు కలిస్తే $21 ట్రిలియన్ ఎకనామీని ఫామ్ చేస్తుంది. ఆల్మోస్ట్ 1/4% ఆఫ్ గ్లోబల్ జీడిపి. ఈ సింగిల్ డీల్ 25% ఆఫ్ గ్లోబల్ జీడిపిని కవర్ చేస్తుంది. ఇట్ ఈస్ దాట్ హ్యూజ్. యాక్చువల్గా ఈ డీల్ నెగోషియేషన్స్ 2007లోనే స్టార్ట్ అయ్యాయి, కానీ కొన్ని విషయాలలో ఏకాభిప్రాయం కుదరక 2013లో ఈ డీల్ని హోల్డ్ చేశారు. మళ్ళీ 2002లో ఈ డీల్ కోసం నెగోషియేషన్ స్టార్ట్ చేశారు. ఆఫ్టర్ లాంగ్ డిస్కషన్స్ నిన్న ఈ డీల్ని ఫైనల్గా లాక్ చేశారు. లిటరలీ 19 లాంగ్ ఇయర్స్ పట్టింది ఈ డీల్ లాక్ అవ్వడానికి. సో ఈ డీల్ వల్ల మనకి ఏ వస్తువుల ధరలు తగ్గుతాయో, ఏ వస్తువుల ఇంపోర్ట్స్ పెరుగుతాయో చూద్దాం. ప్రస్తుతం ఇండియా EUకి చెందిన ఆటోమొబైల్స్ పైన 110% వరకు టారిఫ్ విధిస్తోంది, అంటే ఇంపోర్ట్ డ్యూటీస్. ఇప్పుడు ఫేజ్ వైజ్గా 40% వరకు తగ్గుతాయి అండ్ లాంగ్ రన్లో 10% వరకు చేస్తారు. అండ్ ఫర్ అబౌట్ 2,50,000 కార్స్ పర్ ఇయర్. ఇక యూరోపియన్ వైన్స్ పైన ఉన్న 150% టారిఫ్ని కూడా తగ్గిస్తున్నారు. ఆల్మోస్ట్ 10% వరకు తగ్గుతాయి. మీడియం రేంజ్ వైన్స్ పైన 20% టారిఫ్ని కన్ఫర్మ్ చేస్తున్నారు. యూరోపియన్ స్పిరిట్స్ పైన ఉన్న 150% టారిఫ్ని 40%కి లిమిట్ చేస్తున్నారు. ఈ డీల్తో ఇప్పటి వరకు ఉన్న ఫార్మా ప్రోడక్ట్స్ పైన, ఎయిర్ క్రాఫ్ట్ ప్రోడక్ట్స్ పైన ఉన్న టారిఫ్ని సస్పెండ్ చేశారు. మెడికల్ అండ్ సర్జికల్ ఎక్విప్మెంట్స్ పైన కూడా టారిఫ్ని సస్పెండ్ చేశారు. యూరోప్ నుంచి వచ్చే వెజిటేబుల్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, ఇంకా కొన్ని జ్యూసెస్ పైన కూడా టారిఫ్ని ఎత్తివేశారు. ఈ డీల్తో ఆల్మోస్ట్ 90% ఆఫ్ ఇండియన్ ప్రోడక్ట్స్ మీద EUలో టారిఫ్స్ని సస్పెండ్ చేశారు. ముఖ్యంగా లెదర్, జర్మ్స్, కెమికల్స్ ఇలాంటి వాటి మీద మనకి పుష్ ఇస్తుంది ఈ డీల్.
ఇండియన్ ఐటీ ప్రొఫెషనల్స్కి ఈయూలో మోర్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో ఓవరాల్గా ఈ డీల్ వల్ల మనకి యూరోపియన్ ప్రోడక్ట్స్ అఫోర్డబుల్ ప్రైస్లో దొరుకుతాయి. యూరోప్లో ఇంకా ఇండియాలో జాబ్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి. గ్లోబల్ లెవెల్లో ఇండియా ఒక రిలయబుల్ పార్ట్నర్ అన్న మెసేజ్ వెళ్తుంది. సో ఇంత పెద్ద డీల్లో ఎనీ రిస్క్? ఎవ్రీ డీల్ హ్యాస్ ఇట్స్ ఓన్ రిస్క్. దీనివల్ల ఇండియన్ ఎంఎస్ఎంఈ కొంచెం ప్రెషర్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. అండ్ మన ఇండియన్ మ్యానుఫ్యాక్చర్ ప్రోడక్ట్స్ యూరోపియన్ కాంపిటీషన్ ఎదుర్కొంటాం. వాట్స్ నెక్స్ట్ ఇన్ దిస్ డీల్? ఈ డీల్ మీద నెక్స్ట్ లీగల్ స్క్రబ్బింగ్ జరుగుతుంది. తర్వాత EU పార్లమెంట్ ఈ డీల్ని అప్రూవ్ చేస్తుంది. ఆ తర్వాత మన ఇండియన్ గవర్నమెంట్ క్యాబినెట్ మీటింగ్లో ఈ డీల్ని అప్రూవ్ చేస్తుంది. ఇట్ టేక్స్ 1 year లాంగ్ టైమ్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దిస్ డీల్. ఫైనల్గా ఈ డీల్ మన ఇండియాని ఒక ఎక్స్పోర్ట్ హబ్గా మారుస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా గ్లోబల్ లెవెల్లో నిలబెడుతుంది. ఫ్రెండ్స్, ఈ డీల్ గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ చెక్అవుట్ మై ఛానల్ సిరి పల్స్. బాయ్.